హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెహికల్ వచ్చేసి వితారా బ్రేజా అండి. మన వెహికల్ దగ్గర 2 lakhs దాకా రీచ్ అయింది. సో ఈ వెహికల్కు ఒక చిన్న సౌండ్ వస్తుంది ఇంజన్ దగ్గర. సో అది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది పాయింట్అవుట్ చేయలేకపోతున్నాము. మెయిన్ ఏంటిదంటే ఇంజన్ ఆయిల్ చెక్ చేసేటప్పుడు మనకు గేజ్ అనేది చూపెట్టడం లేదు. సో ఇంజన్ ఆయిల్ ఏమైనా తక్కువ ఉందా అనుకుంటే కూడా మనకు ఇంజన్ అనేది పికప్ కరెక్ట్గా ఉంది, ఇంజన్ బీటింగ్ కూడా కరెక్ట్గా ఉంది, కానీ ఒక చిన్న సౌండ్ వస్తుంది రైట్ సైడ్లో. సో లైక్ ఏంటంటే టైమింగ్ చైన్ అనేది 2 times చేంజ్ చేసాము. అదేవిధంగా ఏంటంటే ఆయిల్ చెక్ చేసినప్పుడు ఆయిల్ లేదేమో అన్న డౌట్ తోటి నిన్న ఎస్టర్డే రోజు మనం ఒక 750 ml ఆయిల్ అనేది మనము చేంజ్ చేశాను, అంటే ఎక్స్ట్రా పోసాను. సో అయినా కానివ్వండి ఈరోజు మార్నింగ్ చెక్ చేస్తే కూడా ఆయిల్కి చూపెట్టడం లేదు. సో ప్రాబ్లం ఏంటిదన్నది మనకు తెలియడం లేదు. సో ఆయిల్ ఏమన్నా పైకి తంతుందా అనేది చూస్తే ఆయిల్ కూడా మనకు ఆయిల్ చెక్ చేసే గేజ్ దగ్గర నుంచి కానివ్వండి, ఆయిల్ చేంజ్ చేసే గేజ్ దగ్గర నుంచి కానివ్వండి, ఆయిల్ అనేది పైకి రావడం లేదు. ఏ మెకానిక్ని చూపెట్టినా కానివ్వండి, వర్క్షాప్ చెక్ వెళ్ళినా కానివ్వండి, ఇంజన్ బాగుంది, ఇంకా వెహికల్ రన్ అవుతుంది, మెయింటెనెన్స్ బాగుంది, గుడ్ అని చెప్తున్నారు. కానీ మనకు ప్రాబ్లం అనేది ఎక్కడ అనేది దొరకడం లేదు. ఆయిల్ చెక్ చేద్దామంటే ఆయిల్ గేజ్ అనేది తెలియడం లేదు. సో అసలు దీంట్లో ఆయిల్ ఉందా లేదా అనేది అసలు తెలియడం లేదు. సో ఎవరన్నా దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తే నాకు కూడా సాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.